అడిగే అవుట్సోర్సింగ్ వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు, కానీ అడగని గిగ్ వర్కర్లకు మాత్రం మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం అని అంటున్నారు. గవర్నమెంట్లో పనిచేసేటోనికే దిక్కు లేదు, ప్రైవేట్గా పనిచేసేటోనికి న్యాయం చేస్తారు. హ్యాట్సప్. చేయొద్దు అనట్లేదు, మంచి పద్ధతే, చేయండి. కానీ మన ఇల్లు చదువుకున్న తర్వాత బయటకు వెళ్ళండి. మన ఇల్లే కరెక్టే లేనప్పుడు నువ్వు బయటకు వెళ్ళి ఏం చేస్తావు? ఒకసారి ఆలోచించు. కోట్లు కోట్లు పక్కదారిన పోతున్నాయిరా బాబా అంటేనేమో దాని మీద ఓ సిట్టింగ్ జడ్జిని వేయించావు, ఏ చేయవు అవుట్ సోర్సింగ్. మరి డబ్బా అంతా ఎక్కడ పోతుంది? ఏ గంగలో పోతుంది? ఎవడు తింటాడు? దాన్ని ఒకసారి ఎంక్వైరీ పెట్టమంటేనేమో చేత కాదు. వాళ్ళు వచ్చి అడగట్లేదు, వాళ్ళకి మాత్రం అరే బాబు మీకు న్యాయం చేస్తాం రా బాయ్ అంటే వాళ్ళ ద్వారా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయేమో, వాళ్ళ ద్వారా కూడా ఈ కార్పొరేషన్ చేస్తే అవి కూడా కొన్ని వస్తాయి కావచ్చు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొన్ని వస్తాయి, అవి కూడా వస్తే బాగుంటుంది కదా. గుడ్ ఐడియా. మీ పని మంచిగా ఉందిరా బాయ్. కూర్చున్న కాడ ఏసీ కార్లు, కట్టలు ఏటీఎంలు ఎక్కడ డబ్బులు నెలకు. ఎంక్వైరీ చేయమని అంజిరెడ్డి మొత్తుకుంటా ఉన్నాడు. మోరో చేయనరా బాబు, వాళ్ళు అడక తింటారా బాయ్. వానికి 13,000 ఏం మిగులుతలేవురా. ఒక్కొక్కరికి 60-70 కిలోమీటర్లు జాబు. వాడు ఆశకు చేస్తాడు, రేపో మాపో గవర్నమెంట్ అవుతుంది, జీతాలు పెరుగుతాయి, మంచిగా సంతోషంగా ఉండొచ్చు. రేపు నేను చచ్చినా కూడా నా ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ ఉంటుందని ఆలోచించి చచ్చుకుంటా అయినా పోతుండు. 60 కిలోమీటర్లు అయినా ఆయనకు వచ్చే 13,500. కానీ ఎవరికి కూడా చలనం లేదా, దాని గురించి పట్టించుకునే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు లేరు. ఆర్టీసీ ఇట్లా సమ్మె చేసారేమో లేదో, అందులో ఒక ప్రాణం పోగానే కథం వెంటనే స్పందన వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, అవుట్సోర్సింగ్లో కూడా ఒకటి ఇలాంటి విషయం జరిగితేనే స్పందిస్తారు, అది వరకు స్పందించరు. అంతే కదా. ఎన్ని రోజులు అనుకున్నాం ఏమో మనం మూలకుంటున్నాం రా బాయ్, మనకేదో న్యాయం చేస్తారు కదా అనుకుంటే ఎవరు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. మనమే మూలకుంటే ఎవరు అన్నం పెడతారు మనకు? సో చూసి అడిగిర్రు అన్నమాట. పాపం పులి లక్ష్మయ్య తిరిగేదే తిరుగుతాడు పాపం. అడగని వాళ్ళని లేదు, ఏ ఆఫీసులో ఏ లెటర్ ఇవ్వనో అన్ని ప్లేస్లలో ఇచ్చుకుంటూ వస్తాడు, కానీ ఎలాంటి రెస్పాండ్ లేదు. ఏదో ఒకటి జరగాలని ఎదురు చూస్తున్నారు. జరిగితే గవర్నమెంట్ హ్యాపీ. అప్పుడు రే బాబు రండ్రా మీకు చేస్తాం, వాని కుటుంబం నాశనం అయింది, మీరైతే బాగుపడతారు రండి అని అప్పుడు బాగు చేస్తారేమో. అలాంటి ఆలోచన పెట్టుకో.